వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఒక చక్కటి శ్రేష్టమైన దినాన్ని మనకిచ్చాడు. ప్రియులారా, లెక్కలేనన్ని మాటలు దేవుడిని మనం మర్చిపోతుంటాం. దేవుడు మనలను విడువక ఎడబాయక కంటి రెప్పవల కాపాడుకుంటూ ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ప్రతి ఉదయమున దేవుడు బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఒట్టులు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చక్కటి లేఖన భాగం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఇస్తున్నటువంటి మాట బహు విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది. ప్రియులారా, మనం చదువుకున్న భాగం ప్రకారం యుద్ధ సన్నాహ దినమున, యుద్ధం జరిగే టైంలో యుద్ధానికి దూరంగా ఉండేవారు కొందరుంటారు. ప్రియులారా, యుద్ధ సామాగ్రి దగ్గర కొందరుంటారు. అలాగే యుద్ధములు ప్రవేశించేవారు మరికొంతమంది ఉంటారు. ప్రియులారా, అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం అలనాడు భక్తుల మీదికి యుద్ధానికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ఆ యుద్ధంలో దేవుడు తన ప్రజలను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ప్రతి యుద్ధంలో కూడా తన ప్రజలను దేవుడు గెలిపించినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఉదాహరణకు భక్తులు ఎంతమంది యుద్ధానికి బయలుదేరి వెళ్ళినా కూడా అక్కడ దేవుని ప్రజలకు దేవుడు యుద్ధాల్లో విజయం ఇచ్చాడు. ప్రియులారా, అయితే అక్కడ ఉన్నటువంటి సైన్యం వేల కొలదుంటే ఇక్కడ కూడా 1000 మంది ఉంటారు, 100 ఉంటే ఇక్కడ కూడా 100 మంది ఉంటారు. లేకుంటే అవతల సైన్యం ఎక్కువ మంది ఉండొచ్చు, యువతల సైన్యం తక్కువ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది భయాందోళనతో ఉన్నవారు, యుద్ధానికి దూరంగా ఉన్నవారు కూడా అందరూ ఉన్నారు. ప్రియులారా, అయితే మనం చదువుకున్న భాగంలో యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. యుద్ధానికి వెళ్ళడానికి దేవుని మీద ఆధారపడిన వారందరూ కూడా ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టు వ్రాయబడింది. ప్రియులారా, ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదు బాలుడైనప్పటికీ యుద్ధ సన్నాహ దినము ఎంతో అట్టహాసంతో జరుగుతూ ఉన్నది. అటు ఇటు విపరీతమైన పోరు జరుగుతూ ఉన్నది. గొల్యాతు బలశాలుడై వీరుడై యుద్ధ సన్నాహ దినమున ఎవరైనా నా మీదకు రావాలంటే రావచ్చని చిటికలేస్తూ పిలుస్తూ ఉన్నాడు. ఆ టైంలో యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేది అంటే చావైనా బ్రతికైనా ఒకటే, యుద్ధానికి తప్పకుండా బయలుదేరి వెళ్లాల్సిందే అన్నట్టుగా దేవుని ప్రజలు వెళ్ళినట్టు వ్రాయబడింది. ప్రియులారా, భక్తుడైన దావీదు కూడా అలాగే వెళ్ళాడు. ప్రియులారా, పెద్దలందరూ భయపడుతూ ఉన్నారు, నా సహోదరులు భయపడుతూ ఉన్నారు, రాజు దగ్గర ఉన్న సైన్యం కూడా భయపడుతూ ఉన్నారు. అంతటి యుద్ధశూరుడు గొల్యాతు, ఆయన మీదకి వెళ్ళడం ఎట్లా అని టెన్షన్ పడుతూ ఉన్నారు. నేనే అలాగ వెళ్ళాలని ఆలోచించకుండా భక్తులైనటువంటి దావీదు యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే అని బయలుదేరి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనము దేవునితో సాంగత్యం చేస్తూ దేవునితో సరైనటువంటి సంబంధం మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు అపవాదికి మనకు యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రియులారా, పలుమారులు పోరు జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి అపవాది మనకు ఆటంకముగా ఉంటూ ఉంటాడు. దేవుని మార్గమునకు ఎదురు తిరుగుతూ ఉంటాడు, దేవుని మార్గమునకు అడ్డుబండగా ఉంటూ ఉంటాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా అన్ని పరిస్థితులను భక్తులు ఎలాగ ఎదుర్కొన్నారో మనం కూడా ఎదుర్కొని యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరన్న మాట భక్తులైన దావీదే కాదు ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా ఎలాంటి యుద్ధం వచ్చినా, ఎలాంటి మరణం వచ్చినా, రోగం వచ్చినా,
శోధన వచ్చినా, ఎలాంటి శత్రు భయాందోళనలు మన మీదకి వచ్చినా కూడా సంతోషంగా ఇష్టపూర్వకంగా దానికి మనం ఎదురు తిరిగే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే భక్తులైన దావీదు గొల్యాతు మీదకి అంతే ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. ప్రియులారా, కన్న విజయం సాధించినట్టు వ్రాయబడినది. అందుకే కింద మనం చదువుకున్న భాగంలో ఏమని వ్రాయబడింది? నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో యవన బిడ్డలు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు, ఘనమైన వారు, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అయితే ఈ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై, పరిశుద్ధాలయంలో పనిచేయువారై, పరిచర్య చేయువారై, ప్రార్థించువారై, పాడేవారై, పరిచర్యను ఇష్టముతో చేయువారై వారు ఏం చేస్తారని వ్రాయబడి ఉన్నది? పరిశుద్ధి ఎంత వేకున కురుస్తా ఉన్నదో అలాగున ఈ యవనస్తులు కూడా, ఈ శ్రేష్ఠులు కూడా, ఈ బలాఢ్యులు కూడా, ఈ విశ్వాసులు కూడా, ఈ భక్తి కలిగిన వారు కూడా అరుణోదయ గర్భంలో నుండి బయటకు వచ్చి వారిని ఎద్దకు వస్తూ ఉన్నారంట, లేక దేవుని చెంతకు వస్తూ ఉన్నారంట, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారంట, ప్రార్థనకు వస్తూ ఉన్నారంట, పరిచర్య కోసం ప్రాకులాడుతూ ఉన్నారంట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో కూడా చాలా మంది యవన బిడ్డలు మనతో ఉండట్లేదని, నా కుమారులే నా మాట వినట్లేదని, నా కుమార్తెలే నా మాట వినడం లేదని, నా వారే నాకు దూరం అయిపోతూ ఉన్నారని బాధపడుతూ ఉన్నాయి. మంచు వలె అరుణోదయ గర్భమున నీ దగ్గరకు వస్తారంటున్నాడు. మంచు మనకు తెలియకుండా ఎలాగున కురుస్తూ ఉన్నదో అలాగున అరుణోదయమున నీ యవనస్తులు నీ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారు. నీకు తెలియకుండానే వారు నీ దగ్గరకు వస్తూ ఉన్నారు. దేవుణ్ణి అనుసరిస్తున్నారు, దేవుని మాట వినబోతున్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు మహింపరిస్తే, దేవుడు కృపణిస్తే, దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన కార్యాన్ని నీ జీవితంలో, నీ సంఘంలో, నీ ఫ్యామిలీలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నిన్ను మహింపరచగా జనులు నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీ ఇంటి వారే కాదు, ఇరుగు పొరుగు వారే కాదు, సంఘమే కాదు, సమాజమే కాదు, ప్రియులారా, యెహోవా నిన్ను మహింపరచగా జనులందరూ పరిగెత్తుకొని నీ యొద్దకు వచ్చేటట్టుగా యవనస్తులను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. యుద్ధ సన్నాహ దినమున కూడా వారి ఇష్టంతో వచ్చేటట్టుగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అలాగే మంచు నీకు తెలియకుండా ఎలాగో భూమి మీద కురుస్తూ ఉన్నదో అలాగ మంచు వలె నీకు తెలియకుండానే యవన బిడ్డలు, శ్రేష్ఠులైన వారు, భక్తి కలిగిన వారు, విశ్వాసులు నీ వద్దకు రాబోతూ ఉన్నారు. అరుణోదయమునే దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. దానిని నువ్వు చూసి సంతోషించి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యాన్ని చేసి చూపించబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి నీకు తెలియకుండానే నీతో పాటు ఉండి, నీతో కూర్చొని, నీతో లేచి, నీతో పడుకొని, నీతో ప్రార్థించి, నీతో పరిచయం చేసినటువంటి బిడ్డలు అనేకులు యుద్ధ సన్నాహద్రమున పరిగెత్తుకొని వచ్చినట్టుగా నీతో పాలువారై రాబోతూ ఉన్నారు. వారిని చూసి నీ ఆత్మ ఉల్లాసంతో నిండిపోయినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు చేయబోతున్నటువంటి శ్రేష్టమైన కార్యం బట్టి, దేవుడు చేయబోతున్నటువంటి సమాధానమైన క్రియను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యమును చేయబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో ఇంట బయట సంఘములు, సమాజంలో సర్వాధికారి మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయనకు మహిమ తెచ్చుకొనుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మనందరిని మీరు కనుకరించి కృప చూపించి యుద్ధ సన్నాహ దినమైన తండ్రి, జనులు ఎలాగున ఇష్టపూర్వకంగా పరిగెత్తుకుని వస్తారు అలాగ పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన తండ్రి, మమ్మల్ందరినీ కూడా మీరు దర్శించి నిజముగా మాకు యుద్ధం జరిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు తండ్రి
మా నుండి దూరమైన వారందరినీ కూడా సంతోషంతో ఇష్టంతో సమకూర్చే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు మీరే తండ్రి. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ, అలాగూ తండ్రి మీ బిడ్డలకు ఉన్నటువంటి యవన కుమారులను, తండ్రి కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకుని వారు కూడా అరుణోదయ గర్భంలో నుండి మీ బిడ్డల దగ్గరకు రాగలన్నట్లు, నా తను మీ సన్నిధికి వచ్చినట్లు, మీ మాటకు తలవంచినట్లు ప్రతి బిడ్డను కూడా మీరు ఆయత్తపరచినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, మీ నామ ఘనత కోసమే తండ్రి మీ బిడ్డలందరికీ సంపూర్ణమైన మీ సమాధానం యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడునుగాక. మీ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. మీ బిడ్డలకు దీవెన, ఆశీర్వాదము, శుభం కలుగునుగాక. నా సురక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవని, ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ అరుణోదయ గర్భంలో నుండి మంచి వెళ్ళి ప్రతి బిడ్డను నా తండ్రి మీ సన్నిధికి, మీ మాటకు నా తన కుటుంబానికి సమకూర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకే స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.